వైపు వర్షాలు. ఏపీ తెలంగాణ మీదుగా ఉపరితల ఆవర్తనంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది. కోస్తాంధ్రకు 5 రోజుల పాటు వర్ష సూచన ఉంది. తెలంగాణకు 3 రోజుల పాటు వర్ష సూచన ఉంది. ఏపీ తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. తెలుగు రాష్ట్రాల్లో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు చోట్ల 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్ లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు. ఇక ఏపీలోని పలు జిల్లాల్లోనూ 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక పల్నాడు, నెల్లూరు జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలోని 49 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఇక మే నెల వెదర్ రిపోర్ట్ పై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. మే నెల సాధారణ స్థాయిలోనే వడగాల్పులుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాలు మినహా మిగతా ప్రాంతాల్లో స్వల్పంగానే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటోంది. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉండే అవకాశం ఉంది.